హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కేంద్ర బడ్జెట్ 2025-26. అసలు బడ్జెట్ అంటే ఈ టాపిక్లో అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఎవరు ప్రవేశపెడతారు, ఎప్పుడు ప్రవేశపెడతారు, బడ్జెట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, బడ్జెట్లో కేటాయింపులు ఎన్ని, ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయడం జరిగింది, ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. సో ఎకానమీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఎకానమీ నుండి చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్. గ్రూప్ 2 150 మార్క్స్ ప్లస్ పేపర్ 1లో యాడ్ అవుతాయి. గ్రూప్ 3 150 మార్క్స్ పేపర్ 1లో యాడ్ అవుతాయి. అలాగే SIPC, JL, DL, టెట్, DSC, ఏపీ అయినా తెలంగాణ అయినా ఎవరికైనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. వీడియో వింటే యూజ్ ఏం లేదండి, నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచే సర్వే, బడ్జెట్, కేంద్ర సర్వే, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర సర్వే, దీని నుండే ఎక్కువ క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఎకానమీ పేపర్ ఎంత టఫ్గా వచ్చిందో చూసారు కదండి. గ్రూప్ 2లో ఓల్డ్ డేటా ఇచ్చి చాలా కన్ఫ్యూజ్ చేశారు స్టూడెంట్స్ని. పేపర్ 3 గ్రూప్ 3లో ఈ ప్రజెంట్ సర్వేనే ఇచ్చాడు. అది ఈజీగానే ఉంది, కానీ గ్రూప్ 2 పేపర్ మాత్రం చాలా టఫ్గా ఇచ్చారండి. 100 దాటడం చాలా కష్టంగా ఉంది. సో ఈరోజు టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఎకానమిక్ సర్వే ఆధారంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మొదటి ఆర్థిక సర్వే వచ్చేసి 1950-51లో ఏర్పాటు చేయడం జరిగింది. 1963-64 వరకు సాధారణ బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన బడ్జెట్ వచ్చేసి కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అయినటువంటి అనంత నాగేశ్వరన్ గారు ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది. బడ్జెట్ని 2025 జనవరి 31న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆర్థిక సర్వే 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి దేశ ఆర్థిక పరిమాణాలు, సవాళ్ళను సమీక్షించి ఆర్థిక వ్యవస్థను విస్తృతపరచడం ఒకటి. పేదరికం, విద్య, ఆరోగ్యం, మానవాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయ రంగ గణాంకాల విశ్లేషణను అందించడంలో సహాయపడుతుంది. ఆర్థిక సర్వే ద్వారా మనం బడ్జెట్ ఎంత ప్రవేశపెడుతున్నాం, ఎన్ని రంగాలకు ప్రవేశపెడుతున్నాం, ఎంత కేటాయింపులు జరిగింది అన్నీ తెలుస్తుంది. సో బడ్జెట్ ఆర్టికల్, ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 112. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో తొలి బడ్జెట్ను 1860లో ప్రవేశపెట్టడం జరిగింది. స్వాతంత్రానంతరం తొలి బడ్జెట్ను 1947 నవంబర్ 26న ఆర్థిక మంత్రి షణ్ముగం శెట్టి గారు తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కువసార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ గారు, 10 times అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చిదంబరం, 9 times. థర్డ్ పర్సన్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ గారు, 8 సార్లు. నిర్మలా సీతారామన్ గారు తొలి మహిళగా 8 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. మన్మోహన్ సింగ్ గారు 6 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, రైల్వే బడ్జెట్ను 2015 నుంచి సాధారణ బడ్జెట్ను విలీనం చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. నిర్మలా సీతారామన్ గారు 2021 ఫిబ్రవరి 1 నుండి పేపర్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. పేపర్ బడ్జెట్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు, గుర్తుంచుకోండి. అసలు ఇవి డెఫినేషన్స్ తెలియాలండి. ఫస్ట్ ఎకానమీ అంటే డెఫినేషన్స్ తెలిస్తేనే ఎకానమీ చాలా ఈజీ అవుతుంది. వసూళ్ళు అంటే ఏంటి? బడ్జెట్లో 2 రకాల వసూళ్ళు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రెవెన్యూ వసూళ్ళు, సెకండ్ వన్ వచ్చేసి మూలధన వసూళ్ళు. రెవెన్యూ వసూళ్ళు వచ్చేసి పన్ను ఆదాయం, ఫీజులు, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం. మూలధన వసూళ్ళు అంటే రుణాల సేకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే వసూళ్ళను అన్నింటినీ కూడా మనం మూలధన వసూళ్ళుగా చెప్పడం జరుగుతుంది. వ్యయాలు 2 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి రెవెన్యూ వ్యయాలు, సెకండ్ వచ్చేసి మూలధన వ్యయాలు. రెవెన్యూ వ్యయాలు పరిపాలనా యంత్రాంగంపై ప్రభుత్వం చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా చెప్పవచ్చు. మూలధన వ్యయాలు ఆస్తులు సమకూర్చుకునేందుకు చేసే ఖర్చు. ప్రాజెక్ట్స్ లైక్ సంస్థలు, రోడ్లు, పరిశ్రమలకు రాయితీలు కల్పించడం. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి. వ్యక్తులు తాము ఏడాది కాలంలో ఆర్జించే ఆదాయానికి ఎంత శాతం పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందో తెలియజెప్పేదాన్నే మినహాయింపు పరిమితిగా చెప్పడం జరుగుతుంది.
ద్రవ్యలోటు పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు అంటే డైరెక్ట్గా ఆదాయ పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను, ఇవన్నీ డైరెక్ట్ చెల్లించే పన్నులు. పరోక్ష పన్నులు ప్రజలపై నేరుగా ఇది పరోక్ష పన్ను అనేది ప్రజలపై నేరుగా డైరెక్ట్ వస్తువులపైన ట్యాక్స్ యాడ్ చేసి వస్తుంది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇంకా సర్వీస్ ట్యాక్స్, వినోద ట్యాక్స్. లైక్ సంతూర్ సోప్ల పైన మనం ఏ వస్తువు కొన్నా ఇంక్లూడెడ్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జీడిపి. ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల మొత్తం విలువనే మనం జీడిపిగా చెప్పవచ్చు. జీడిపి ద్వారానే మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద్రవ్యలోటు. ప్రభుత్వ వ్యయాలు రాబడిని మించితే ద్రవ్యలోటు వస్తుంది, ద్రవ్యలోటు ఏర్పడుతుంది. ద్రవ్యలోటు లెక్కించేటప్పుడు రుణాలను పరిగణలోకి తీసుకోరు. ద్రవ్యలోటు ఎప్పుడైనా ద్రవ్యలోటు లెక్కించేటప్పుడు రుణాలు మన అప్పులను పరిగణలోకి తీసుకోరు. ఆర్థిక బిల్లు వచ్చేసి కొత్త పన్నులను, ఇప్పటికే ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ తర్వాత ఆర్థిక బిల్లును బడ్జెట్ తర్వాత ప్రవేశపెడతారు. నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. బడ్జెట్ 2025-26 మొత్తం బడ్జెట్ వచ్చేసి 50.5 లక్షల కోట్లు. 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2025-26 బడ్జెట్ అంచనాలు కోట్లలో ఇవ్వడం జరిగిందండి. రెవెన్యూ వసూళ్ళు అందరు నోట్ డౌన్ చేసుకోండి, చాలా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. సో అందరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రెవెన్యూ వసూళ్ళు 34,20,409 కోట్లు. అలాగే పన్ను ఆదాయం వచ్చేసి 28,37,409 కోట్లు. పన్నులేతర ఆదాయం వచ్చేసి 5,83,000 కోట్లు. మూలధన వసూళ్ళు 16,44,936 కోట్లు. రుణాల తిరిగి చెల్లింపులు వచ్చేసి 29,000 కోట్లు. ఇతర మూలధన వసూళ్ళు వచ్చేసి 47,000 కోట్లు. అప్పులు వచ్చేసి 15,68,936 కోట్లు. మొత్తం వసూళ్ళు 50,65,345 కోట్లు. మొత్తం వ్యయం వచ్చేసి 50,65,345 కోట్లు. రెవెన్యూ ఖాతా వచ్చేసి 39,44,255 కోట్లు. వడ్డీ చెల్లింపులు వచ్చేసి 12,76,338. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాంట్లు 4,27,192 కోట్లు. మూలధన ఖాతా వచ్చేసి 11,21,090 కోట్లు. రెవెన్యూ లోటు వచ్చేసి 5,23,844 కోట్లు, 1.5% అండి. ఇది ప్రభావిత ద్రవ్యలోటు 0.3%, 96,654 కోట్లు. ద్రవ్యలోటు వచ్చేసి 4.4%, 15,68,936 కోట్లు. ప్రాథమిక లోటు వచ్చేసి 0.8%, 2,92,598 కోట్లు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బడ్జెట్లో ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేయడం జరిగింది. సో ఇవి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు అందరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందరూ నోట్స్ రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి రక్షణ రంగం 6.81 లక్షల కోట్లు. నెక్స్ట్ రోడ్డు రవాణా 2.87 లక్షల కోట్లు. రైల్వే బడ్జెట్ వచ్చేసి 2.52 లక్షల కోట్లు. హోమ్ వచ్చేసి 2.33 లక్షల కోట్లు. కన్జ్యూమర్ అఫైర్స్ వచ్చేసి 2.16 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు 1.90 లక్షల కోట్లు. ఎరువులు వచ్చేసి 1.62 లక్షల కోట్లు. వ్యవసాయానికి కేటాయింపులు వచ్చేసి 1.38 లక్షల కోట్లు. ఆరోగ్యం వచ్చేసి 1,00,000 కోట్లు. విద్య వచ్చేసి
1.28 లక్షల కోట్లు. జల్ జీవన్ మిషన్ 67,000 కోట్లు. ఈ పథకంలో భాగంగా జల్ జీవన్ మిషన్ని 3 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. 2008 నాటికి అందరికీ రక్షిత మంచినీరు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నమామి గంగే ప్రోగ్రామ్కి గంగే పథకానికి 3,400 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ కేటాయింపులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నోట్స్ రాసుకోండి. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ధరలు పెరిగేవి, ధరలు తగ్గేవి చూద్దామండి ఒకసారి. ధరలు పెరిగేవి వచ్చేసి ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే. సెకండ్ వన్ వచ్చేసి సిగరెట్స్. థర్డ్ వన్ వచ్చేసి అల్లిన బుట్టలకు. ఈ వరుసలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గేవి ఎలక్ట్రానిక్ వస్తువులు, వెహికల్స్, ఎల్ఈడి టీవీలు, సెల్ ఫోన్లు, క్యాన్సర్ అండ్ దీర్ఘకాలిక వ్యాధులకు వాడే 36 రకాల డ్రగ్స్, మెడిసిన్స్, లిథియం అయాన్ బ్యాటరీలు, లెదర్ వస్తువులు, షూ బెల్టులు, పర్సులు, సముద్ర ఉత్పత్తులు. ఈ బడ్జెట్లో 12 లక్షల వరకు నో ట్యాక్స్ అని కేటాయించడం జరిగింది. 2025-26 బడ్జెట్లో మధ్యతరగతి ఉద్యోగులకు కేంద్రం సంవత్సరానికి 12 లక్షల సంపాదన ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి 12.75 లక్షల వరకు దీన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది ట్యాక్స్ డిడక్షన్తో పాటుగా. ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త స్లాబ్లు వచ్చేసి 0 to 4 lakhs వరకు పన్ను శాతం వచ్చేసి 0. 4 లక్షల నుండి 8 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 10% ట్యాక్స్. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయం ఉంటే 15%. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటే 20%. 20 లక్షల నుంచి 24% ఉంటే 20%. 24 లక్షల ఆ పైన 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు బడ్జెట్లో అయితే 12 లక్షల ఆదాయం ఉంటే 80,000 పన్ను కట్టడం జరిగేది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బడ్జెట్లో తెలంగాణ, ఏపీకి ఎంత కేటాయింపులు చేయడం జరిగిందో డిస్కస్ చేద్దాం. తెలంగాణకు వచ్చేసి కేటాయింపులు ప్రాజెక్టులకి సింగరేణికి 1,700 కోట్లు. నెక్స్ట్ వన్ వచ్చేసి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్కి 387.50 కోట్లు. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖకి 73.68 కోట్లు కేటాయించారు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్సెస్, ఈ టాపిక్ నుండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏపీకి కేటాయింపులు పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, విశాఖ పోర్టుకి 730 కోట్లు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు. నెక్స్ట్ వన్ వచ్చేసి రూపాయి రాక కేంద్రానికి వచ్చేవి. ఫస్ట్ వన్ వచ్చేసి రుణాలు తీసుకోవడం ద్వారా 24%, ఆదాయ పన్ను 22%, జిఎస్టీ వచ్చేసి 18%, కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి 17% వస్తుంది కేంద్రానికి. నాన్ ట్యాక్స్ రిసీట్స్ ద్వారా కేంద్రానికి 9% వస్తుంది. ఎక్సైజ్ సుంకాల ద్వారా 5% వస్తుంది. కస్టమ్స్ ద్వారా 1% వరకు కేంద్రానికి వస్తుంది. రూపాయి పోక అంటే కేంద్ర ఖర్చులు, కేంద్రం నుంచి ఎంత ఖర్చులు వెళ్ళిపోతున్నాయి, ఎంత శాతం వెళ్ళిపోతుందంటే ఫస్ట్ వన్ వచ్చేసి పన్నులు, ఇతర సుంకాల్లో రాష్ట్రాల వాటా 22%, వడ్డీ చెల్లింపుల ద్వారా వచ్చేసి 20%, సెంట్రల్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా 16%, కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం 8%, ఆర్థిక సంఘానికి కేటాయింపులు 8%, దేశ రక్షణ కోసం 8%, సబ్సిడీల కోసం 6%, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు వన్నిటికీ 4% కేంద్రం ఖర్చు చేయడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రస్తావించిన మరికొన్ని అంశాలు చూద్దామండి. జాతీయ పత్తి కమిషన్ ఉత్పాదకతను పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు ప్రస్తావన చేయడం జరిగింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఈ కమిషన్ ఉంటుందని బడ్జెట్లో ఆర్థిక మంత్రి
అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్. 2024 జూలై నుంచి 100కు పైగా కొత్త ఉత్పత్తి వంగడాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. యూరియా తయారీలో స్వయం సమృద్ధి కోసం దేశంలో కొత్తగా మరో 3 యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీహార్లో మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం. కంది, మినుములు, మసూర్లను రైతుల నుండి నేరుగా కేంద్రం కొనుగోలు చేసే ప్రస్తావన కూడా వచ్చింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి సంబంధించి త్వరలో కొత్త పథకం ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్ వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డు కాల పరిమితి పెంపు. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ పరిమితిని రూపాయలు 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలియజేయడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు ఏర్పాటు వచ్చేసి 1998లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం. వ్యవసాయ ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో 100 జిల్లాల్లో అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం పప్పు ధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళిక అందుబాటులో ఉండేలా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఈ పథకంలో భాగంగా 1.7 crores మంది రైతులు లబ్ధి పొందనున్నారు. గిగ్ వర్కర్లకు బీమా. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు వీరికి హెల్త్ కార్డులను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఐడెంటిటీ కార్డ్స్ ఆల్సో. 1 కోటి మందికి ఈ బీమా ద్వారా 1 కోటి మందికి లబ్ధి చేకూరడం జరుగుతుంది. గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, స్విగ్గీ ఆర్డర్స్ డెలివరీ బాయ్స్ అన్నట్టు. బీహార్పై వరాల జల్లు. బీహార్లో కొత్తగా ఎయిర్పోర్టు అండ్ మకానా బోర్డు. ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చడం కూడా జరుగుతుందని బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. వృద్ధులకు టీడీఎస్ ఊరట. సీనియర్ సిటిజన్స్కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూపాయలు 50,000 నుంచి లక్షకు పెంచడం జరిగింది. అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ను రూపాయలు 2.5 lakhs నుండి 6 lakhs వరకు పెంచినట్లు బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. ఎంఎస్ఎంఈలకు లాభం. రుణాలు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూపాయలు 10 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. స్టార్టప్లకు ఇచ్చే రుణాల పరిమితిని రూపాయలు 20 కోట్లకు పెంచడం జరిగింది. గిగ్ వర్కర్లకు బీమా అనేది పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం కింద హెల్త్ ఇన్సూరెన్స్లను కార్డులను జారీ చేయడం జరుగుతుంది. పర్యాటకం. దేశంలోని 50 పర్యాటక స్థలాలను కేంద్రం రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ స్పీచ్ ఎన్ని గంటలు మాట్లాడిందో చూసుకుందాం. ఇవి కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పేపర్ టఫ్గా ఇస్తే ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి మనకి. 2019లో 2 గంటల 15 నిమిషాలు, మొత్తం 130 నిమిషాలు. 2020లో 2 గంటల 42 నిమిషాలు, 162 నిమిషాలు. 2021 వచ్చేసి 1 గంట 40 నిమిషాలు, 100 నిమిషాలు. 2022లో ఎక్కువ సమయం మాట్లాడడం జరిగింది. రెండు 2022లో 1 hour 30 minutes 90 minutes మాట్లాడడం జరిగింది. 2023లో 1 గంట 27 నిమిషాలు, 87 నిమిషాలు. 2024లో 1 గంట 25 నిమిషాలు, 85 నిమిషాలు మాట్లాడడం జరిగింది. 2025లో 1 గంట 14 నిమిషాలు మాట్లాడడం జరిగింది. బడ్జెట్లో ఎక్కువ సమయం మాట్లాడింది 2021లో. 2020లో 162 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అతి తక్కువ అంటే ఈ సంవత్సరం 2020లో అతి తక్కువ మాట్లాడడం జరిగింది. బడ్జెట్లో మరికొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కాల పరిమితిని 74% నుంచి 100%కి పెంచడం జరిగింది. దీంతో ప్రీమియం మొత్తం భారత్లో ఉండే సంస్థలకు మాత్రమే వర్తింపజేసేలా చేయడం జరిగింది.
నెక్స్ట్ వన్ వచ్చేసి అణుఇంధన కార్యక్రమంలో భాగంగా చిన్నపాటి రియాక్టర్ల తయారీకి అవసరమైన పరిశోధనలు మరియు అభివృద్ధి కోసం రూపాయలు 20,000 కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రూపాయలు 500 కోట్ల వ్యయంతో విద్యారంగంలో కృత్రిమ మేధ ఉత్కృష్ట కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉడాన్ పథకం ద్వారా దేశంలో 160 కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగింది. సో ఇంకా బడ్జెట్ అంశాలు ఇంకా 2 పార్ట్స్గా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు నోట్స్ రాసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. ప్రతి సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, బడ్జెట్, కరెంట్ అఫైర్స్ అయితే డైలీ అప్డేట్లో ఉండాలి. సో మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి.